జమ్మూ కాశ్మీర్లో భద్రతా పరిస్థితిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమీక్ష నిర్వహించారు. ఇటీవల కాశ్మీర్లో ఉగ్రదాడులు అరికట్టేందుకు చర్యలు తీసుకున్నారు. ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను ముమ్మరం చేసేందుకు ఆయన విస్తృత మార్గదర్శకాలు ఇచ్చే అవకాశం ఉంది. జూన్ 29న ప్రారంభమయ్యే వార్షిక అమర్నాథ్ యాత్రకు సంబంధించిన సన్నాహకాలపై కూడా హోంమంత్రి సమీక్ష నిర్వహించనున్నట్లు సమాచారం. యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సుపై దాడితో సహా తీవ్రవాద సంఘటనల తర్వాత ఉగ్రవాద నిరోధక సామర్థ్యాలను పూర్తి స్థాయిలో మోహరించాలని ప్రధాని మోదీ ఆదేశించిన తర్వాత అమిత్ షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే, ఆర్మీ చీఫ్ గా నియమితులైన లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ తపన్ దేకా, సిఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ అనీష్ దయాల్ సింగ్, జమ్మూ కాశ్మీర్ పోలీస్ డైరెక్టర్ జనరల్ ఆర్ఆర్ స్వైన్ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. జమ్మూ కాశ్మీర్లోని రియాసీ, కతువా, దోడా జిల్లాల్లో 4 రోజుల్లో 4 చోట్ల ఉగ్రవాదులు జరిపిన దాడిలో 9 మంది యాత్రికులు, ఒక సిఆర్పీఎఫ్ జవాన్ మరణించారు. 7 భద్రతా సిబ్బంది, పలువురు సామాన్య ప్రజలు గాయపడ్డారు. జమ్మూ కాశ్మీర్లో భద్రతా పరిస్థితి, అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖ వెంబడి బలగాల మోహరింపు, చొరబాటు ప్రయత్నాలు, కొనసాగుతున్న ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల స్థితి, కేంద్ర పాలిత ప్రాంతంలో పనిచేస్తున్న ఉగ్రవాదుల బలం గురించి అమిత్ షా సమావేశం నిర్వహించారు.